మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన సందర్భంగా సూర్యాపేటలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస గౌడ్తో పాపన్న ముఖాముఖి. లీవ్ లాంగ్ లీవ్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. నమస్తే నేను మీ 690 పాపాను. ఇంకా నేను ఇలా పెద్దగడ్డ జాతరకు వచ్చినా కానీ ఇంకా మరి సూర్యాపేటలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ కలిపించాలని మేము ముంగడి తీసుకొని వస్తున్నాం. ఇక ఏంటంటే మన అన్న వచ్చేసి సూర్యాపేట జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ ఇంక మన నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్న. ఇక అన్న ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు ఊళ్ళోనే కాదు ఇంట్లోనే కూడా మస్తు గట్టిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. ఇక అట్లా అని నాకు తెలవగానే నేను అన్నకాడికి పరువులు పెట్టుకుంటా నేను ఇక్కడికి వచ్చిన. ఇక మరి అన్నను కూడా అడిగి తెలుసుకుందాం. ఇక మరి కేసీఆర్ గారికి ఇలా పుట్టినరోజు కావచ్చు, ఇక మరి ఎట్లాంటి పనులు చేసారు అంటే మరి పొద్దు నుంచి నేను అన్న దగ్గర లేను కదా, ఇక అందుకని అడుగుతున్నా. ఇక ఎట్లాంటి పనులు చేశారు, ఇంకా ఎట్లాంటి పనులు ముందు చేయబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. కేసీఆర్ గారు ఆయన గొప్ప నాయకుడు. 60 ఏళ్ళు పోరాటంలో తెలంగాణ వెనుకబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టి 14 సంవత్సరాలు ఒక ఉద్యమం చేసి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే ఒక నిదానంతో ఆయన ప్రజలందరూ ఏకం చేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 14 సంవత్సరాల తర్వాత ఒక తెలంగాణ రాష్ట్రం సాధించినట్టు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి బర్త్డే అంటే పుట్టినరోజు చాలామంది వస్తారు, చాలామంది పోతారు, చాలామంది పుడతారు, చాలామంది చచ్చిపోతారు. కానీ ఒక కారణ జన్ముడు, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. అందరూ సీఎంలు ఏదో ఎన్నికలతోటి సీఎం అవుతారు, ఏదో ఎన్నికలతోటి పదవులు అనుభవిస్తారు. కానీ తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి తెలంగాణని సృష్టించిన వ్యక్తే సీఎం అయ్యి ఒక 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ఒక పరిపాలన సాగించి ఈ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు, అట్టడుగున ఉన్న వర్గాలకు ఒక పల్లెల్లో కానీ, వాడల్లో కానీ, గూడల్లో కానీ, తండాల్లో కానీ అభివృద్ధి అంటే ఏందో, సంక్షేమం అంటే ఏందో చూపించినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. వీళ్ళందరూ వేరే కేసీఆర్ గారితో సృష్టించినటువంటి తెలంగాణలో కొంతమంది ఇలా పదవులు అనుభవిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారే స్వయంగా రాష్ట్రాన్ని కొట్టాడి సాధించినటువంటి తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి అయి ఆ ముఖ్యమంత్రి పదవిలో ఈ తెలంగాణ అద్భుతమైనటువంటి ఒక దేశంలో నెంబర్ 1 స్థానం నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారిని చాలామంది అంటున్నారు, ఆయన ఆనవాళ్ళు తెచ్చేస్తాం, ఆయన పేరు లేకుండా తీసేస్తాం, కేసీఆర్ అనే పేరే రాకుండా చేస్తూ ఉంటారు. అసలు కేసీఆర్ అనే పేరు లేకుండా తెలంగాణ లేదు. కేసీఆరే తెలంగాణ సాధించినది తెలిపేయగలుగుతా. కేసీఆర్ అనేటువంటి కేసీఆర్ అనేటువంటి లేకుండా తెలంగాణ రాదనే విషయం ప్రజలందరూ తెలిసిన విషయం. సాధించిన వ్యక్తి ఆయన. ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా తెలంగాణ మొత్తం ఎక్కడ పోయినా తండాలు కానీ, గూడాలు కానీ, పట్టణాలు కానీ, ప్రజల్లో ఎక్కడ స్వచ్ఛందంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. ఇళ్ళల్లో కానీ ఎవ్వరి పద్ధతిలో వాళ్ళు ఇవాళ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. ఎందుకంటే ఆయన ప్రజల గుండెలో ఉన్నాడు. ఆయన అంటే కేసీఆర్ గారు కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే భారం మోపారు అదేనని ఒక నినాదం అయితే ఈ రోజులలో వినిపిస్తున్నది. మరి దీని మీద మరి మీరు ఏమైనా స్పందించగలుగుతారా? ఇప్పుడు మనకు 29 రాష్ట్రాలు ఉన్నాయి మేడం. అవును, 29 రాష్ట్రాలలో అన్నిట్లో కూడా అన్ని లెక్క తీసుకుంటారు. భారతదేశాన్ని కూడా లెక్క తీసుకుంటారు. అప్పు లేని రాష్ట్రం ఏది ఉంది? అప్పులు చేయని రాష్ట్రం ఏముంది? ఇవాళ కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసి ఉంటుంది? తెలంగాణ ప్రజలకు ఏం అందించాడు? తెలంగాణ ప్రజలకు మొత్తం ఒక సంపద సృష్టించి పంచిండు. ఆయన ఒక కాలేజీలో ప్రాజెక్ట్ కట్టింది 2 లక్షల కోట్లతోటి. 2000 రూపాయల పెన్షన్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఒక కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ఇట్లా పెట్టుకుని చెబితే ఒక 100 స్కీములు ఆయన అమలు చేశాడు. దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు, డబల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ₹1 లేకుండా డబల్ బెడ్రూమ్ కట్టించిండు. అనేక రకాల స్కీములు తీసుకొచ్చి పెట్టిండు కేసీఆర్ గారు. ఇవాళ మన రాష్ట్రమే కాకుండా ఇంకో రాష్ట్రాల్లో అప్పు లేకుండా చూపించమని చెప్పి అప్పు అనేది ఏ రాష్ట్రం తీసుకొస్తారు? దాని సంపద సృష్టించి అప్పు తీరుస్తారు.
ఇవాళ నువ్వు అప్పు చేసినా అని చెప్పేసి నువ్వు అంటే ఇది రేవంత్ రెడ్డి అన్నాడు లంక పెద్దలు ఉన్నాయి నేను వస్తే అదే దోసుకుపోదామని చూస్తున్నాను. లంక పెద్దలు ఉంటాయి ఎక్కడ రాష్ట్రం ఒక మన సంసారం చేస్తున్నప్పుడు మన ఇంట్లోనే మనం అప్పు తీసుకొచ్చి మనం కాలక్రమైన సంసారం కాల గడుపుకుంటే మనం తీరుతాం. ఏ రాష్ట్రమైనా అదే చేస్తుంది. ఇవాళ ఒక రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒకరు అప్పు తీరే 29 రాష్ట్రాల్లో అప్పు తెచ్చుకోలేరు, మనకంటే ఎక్కువ అప్పు తెచ్చుకోలేరు. మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా అప్పు విపరీతమైన 10 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాం. అప్పు అనేది ఎప్పుడు ప్రభుత్వానికి కాలమన కాదు, బలుగు ప్రభుత్వానికి జనరేట్ అవుతుంది, తర్వాత తీస్తారు, ప్రజలకు ఇవ్వాల్సింది ఇస్తారు. అప్పు తెచ్చినావు అని చెప్పి నేను ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి మనం ఎందుకు దద్దమ్మ ముచ్చట్లు ఎందుకు మాట్లాడుతున్నావు? కేసీఆర్ ఎందుకు ఇచ్చినాన్ని? నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కడైనా నెరవేర్చిందా? ఒక్క ప్రభుత్వ పథకాలు నెరవేర్చిందా? ఈరోజు రైతు బంధు ఇవ్వలేను, రైతు బీమా ఇస్తలేవు, పెన్షన్లు వేస్తాను 4,000 అది ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తాను, బంగారం ఇస్తాను, తులం బంగారం అదేటి పోయింది, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను అదేటి పోయింది, కూలీలకు 12,000 ఇస్తాను అదేటి పోయింది, ఆటో కార్మికులకు 12,000 ఇస్తాను అదేటి పోయింది, కౌలు రైతులకు ఇస్తాను అదేటి పోయింది. అసలు నువ్వు చేసింది ఏంది? ఎక్కడన్నా నీకు చేసింది ఏమైనా ఉంటే చెప్పు. ఏం చేయలేక చేతగాక ప్రభుత్వం నడపలేక కేసీఆర్ గారు అప్పు తెచ్చింది అంటే రేవంత్ రెడ్డి ఇట్లా అప్పు తెచ్చుకోలేదా? రేవంత్ రెడ్డి అప్పు తెచ్చుకోకుండా నడిపించినా ఇల్లు లేదు. ఎవరైనా కదే ఉంటుంది. అప్పు ఎవరైనా తెచ్చుకుంటావు, మన కుటుంబంలో కూడా మనం అప్పు తెచ్చుకుంటూ తీసుకుంటాం. నువ్వు జనరేట్ చేయలేక చేతగాలేక వచ్చే ఇన్కమ్ రానియకుండా హైడ్రా పేరు మీద అడ్డగోలుగా పులుసు వేస్తాం. హైదరాబాద్కు వచ్చినటువంటి కంపెనీస్ని హైదరాబాద్కు రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం రానియకుండా హైడ్రా పేరు మీద అడ్డగోలు కూల్చివేసి ఎక్కడికెక్కడ నేను పెట్టుబడిదారులను మాత్రం ఎంతో పంపించాను. నీ కాన్సెప్ట్ ఏంది? ఆంధ్ర పంపించాలన్నా పక్కన ఉన్న కర్ణాటక పంపించాలనేది అర్థం కాదు. అంటే వాస్తవానికి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఆంధ్ర తరలిస్తున్నారనే ఒక కుంభకోణం అయితే ఈ రోజులలో ఏర్పడిన విషయం. అది ఆల్రెడీ మీకు ఇంతకుముందు తెలిసింది. అల్లు అర్జున్ విషయంలో జరిగిన సంఘటనలు చూసుకున్నట్టయితే అలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి దీని వెనక ఏమన్నా కారణాలు ఉంటాయా, ఇంకేమైనా రాజకీయాలు నడుస్తున్నాయా? ఒక్కటండి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఆంధ్రకు తెలంగాణకు ఉద్యమ సందర్భాలు అనేక పంచాయతీలు ఉన్నప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళైనా మన వాళ్ళైనా పక్కన ఉన్న రాష్ట్రాలు ఎవరు వచ్చినా హైదరాబాద్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వెల్కమ్ పెట్టి ఇక్కడ మీరు పని కల్పిస్తున్నాం చేసుకోవాలి. సినీ ఇండస్ట్రీని కూడా కాపాడుతాం, వాళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీ ఇస్తాం, వాళ్ళకి అన్ని రకాల సంబంధించినటువంటి పర్మిషన్ కానీ మంచిగా చెడు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పి వాళ్ళు అక్కడ చేసుకుంటారు కేసీఆర్ గారు. ఎక్కడ విభేదాలు తీసుకురాలి, ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలు ఎక్కడ తీసుకురాలి కేసీఆర్ గారు. అద్భుతంగా ఫిలిం ఇండస్ట్రీకి అద్భుతమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి ఇక్కడ మా ఇండస్ట్రీ ఉండాలి, నిలబడాలని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పి వాళ్ళని మంచి హక్కును చేసుకున్నాడు. ఇవాళ మరి వాళ్ళ దురదృష్టం ఏంటంటే తెలంగాణకు వాళ్ళకున్న ఇద్దరు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సంబంధాలు ఏందో మరి ఏం తెలియదు. కానీ సినిమా ఇండస్ట్రీ పేరు మర్చిపోతే వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఒక నువ్వు వచ్చి కలవకుంటే వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడం. ఇది కాదు పరిపాలన లక్ష్యం. నీకు కావాల్సిన ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలకు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏం చేసి చేయి. కానీ ఎంతసేపు నా కేసీఆర్ మీద కుట్ర, కేటీఆర్ గారి మీద జైలు వెళ్దాం, కేటీఆర్ని లోపడేద్దాం, హరీష్ రావు లోపడేద్దాం, జగదీష్ రెడ్డి గారు లోపల, ఇట్లా ఎందుకు? నువ్వు చేయాల్సిన పరిపాలన ఏందో నీకు ప్రజలు ఇచ్చేకు అవకాశం చేయి. చేయకుండా ఎప్పుడు ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఎప్పుడు లోపడేద్దాం, ఎప్పుడు ఇది చేద్దాం, బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు వీక్ చేద్దాం, బీజేపీ తోటి కుమ్మక్కయ్యి, ఇంకోతోటి కుమ్మక్కయ్యి, ప్రధానమంత్రి ఆడిపోతున్నాం, మోడీని మొచ్చుకుంటారు, ఇంకోసం మోడీ. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నాకు గుర్తొచ్చింది ఏంటంటే చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ మధ్యన బీసీ కులగణ సభలలో మాత్రం చాలా ఒక రెడ్డిస్ మీద ఒక విమర్శలు అయితే గుర్తించారు మాటలతోటి. అయితే ఆ మాటలకి రెడ్డిస్ వాళ్ళు కూడా చాలా ధర్నాలు చేయడం ఇలాంటివి జరిగినాయి. మరి దీని మీద రేవంత్ రెడ్డి ఏం యాక్షన్ తీసుకోవడంట? బీసీలో అనేది ఖచ్చితంగా ఉన్నత సమాజంలో మొత్తం 50% బీసీలో ఉన్నాం, వాస్తవాలు. తీర్మాన మల్లన్న మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా, నేను బీసీగా మాట్లాడినా, గతంలో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేశారు. దాంట్లో 51% బీసీల కులగణన తేలింది. ఇలా వాళ్ళు చేసిన కులగణంలో 46% అని వచ్చింది. మరి దాంట్లో 20 లక్షల మందిని చనిపోయినట్టు చూపించాడు.
దాదాపు 60 లక్షల మంది నీకు ఓటర్ లిస్టులో 3,50,000 మంది 3,50,00,000 మంది ఉంటే ఓట్లు లేని వాళ్ళు 50 లక్షల మంది ఉంటారు పర్సెంటేజ్ దాదాపు 4,30,00,000 మంది ఉంటారు. మరి 3,50,00,000 మంది ఓటర్లు ఉంటారు, 3,50,00,000 మంది జనాభా ఉంటారా? దీంట్లో అవకతవకలు జరిగిన దాని మీదనే అపోహ తప్ప ఇయ్యాలప్పుడు తీర్మానం మల్లన్న కొట్టాలన్నా ఇంకోళ్ళు కొట్టాలన్నా బీసీలకు తీర్మానం మల్లన్న ఒక మాట అన్నాడు, అంటే బీఆర్ఎస్ మాకడ పైసలు లేవో మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెల్లారేసరికి కొంటాం అదేనని చెప్పేసి ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చింది. పైసలతోటి సంబంధం లేదు. ఏ ప్రభుత్వాలకైనా ఏ పాలిటిక్స్ చేసుకోవాలకైనా పైసలు అనేది క్రైటీరియా కాదు. మాకు ఒక ఆత్మగౌరవం ఉంది. బీసీలుగా మాకు కొట్టిన సందర్భంలో మాకు కూడా కొట్టాడే హక్కు ఉందనే దాని మీద మాట్లాడుతున్నాం. ఇక పైసలు పెట్టి కొనాలి, పైసలు పెట్టి ఎమ్మెల్యేలు కావాలని తప్పు. మాకు బీసీలకు సరైన న్యాయం కావాలి. మాకున్న జనాభా అనేది మాకు ఖచ్చితంగా చూపించాలి. మాకు లెక్కలు తప్పు చూపించి మా జనాభాని ఒక 40 నుంచి 50 లక్షల మంది తక్కువ చూపించి బీసీలను 20 లక్షల మంది తక్కువ చూపించి కులగణన చేయడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతుంది తప్ప మల్లన్న కొట్లాడినా ఇంకోళ్ళు కొట్టినా ఓళ్ళు కట్టినా బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది ఏదైనా మీద దాంట్లో మేము అందరూ స్పష్టంగా ఉన్నాం. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మాకు మీటింగ్ పెట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాల్సిందే, 42% చట్టసభల్లో అమలు చేయాల్సిందే, మనకున్నటువంటి లెక్కలు కూడా తేల్చాల్సిందే. కేసీఆర్ గారు కుటుంబ సర్వే చేసినప్పుడు 3,68,00,000 మంది ఉన్నారు. ఇది 2014లో. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత కూడా 3,54,00,000 వస్తారా? పెరుగుతారు కానీ తగ్గుతారా? మా నినాదం ఏంటంటే మీరు తప్పు చూపించారు, మీ తప్పుని కరెక్ట్ మన సర్వే చేయండి. సర్వే చేసి మాకు కావాల్సినటువంటి కుటుంబ కులగణనలో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది అందరు కులగణన మీరు తేల్చాలనే మేము మా డిమాండ్. కేటీఆర్ గారే మీకు పిలిపించిండు, పార్టీగా డిమాండ్ చేసినాం. మేము తప్పకుండా చేస్తున్నాం. బీసీలుగా పార్టీలో ఉన్నప్పటికీ కూడా మా బీసీలుగా మాకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, మా వాటా తేరాల్సిందే, మాకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు చట్టసభలో అమలు కావాల్సిందే. దాని ప్రకారమే నువ్వు ఎన్నికలు నిర్వహించమని మేము చెప్తున్నాం. ఇప్పుడు రేపు రానున్న స్థానిక ఎన్నికలలో ఇప్పుడు అంటే ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఏ పార్టీ గెలవబోతుంది? ప్రజలు చూస్తారు ఏ పార్టీ గెలవబోతుంది అనేది. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు కొంచెం రైతు బంధు పడలేదు, ఇప్పుడు రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ పడలేదు రాలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు ఫామ్లోకి వస్తుందని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే ప్రజల మాటలు ఇవన్నీ నా మాటలు కాదు, ప్రజల మాటలు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మనం ఎన్ని మాట్లాడుతున్నప్పటికీ ప్రజలకు ఏం జరుగుతుందో ప్రజలు తెలుసు, వాస్తవాలు తెలుసు, అవాస్తవాలు తెలుసు. ప్రజలకు మేలు జరిగిందా కీడు జరిగిందా ప్రజలు తెలుసు. ప్రజలే తీర్పిస్తారు. దానికి ఏముంటుంది అలా మనం వేసేది కాదు కదా. రేపు ఏ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది 14 ఏళ్ళు 15 నెలలు అనేది ప్రజలు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందని ప్రజలు తెలుసు. కేసీఆర్ గొప్ప, ఇప్పుడు రేవంత్ రెడ్డి గొప్ప అని ప్రజలు తెలుస్తారు. ప్రజలే ఓట్లు వేస్తారు. దాన్ని మనం వేసేది కాదు కదా. ప్రజలే తెలుస్తారు. ఓటు ద్వారానే ప్రజలు తెలుస్తారు. స్థానిక సంస్థలు కానీ ఏ ఎన్నికలు కానీ రాబోయే ఏ ఎన్నికలైనా ప్రజలకు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారు. ఎవరికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ ప్రభుత్వాలైనా కదే. నువ్వు అడ్డగోలు హామీలు ఇచ్చినావు తీర్చావు అంటారు. నువ్వు తీరిస్తే నీకే మాత్రం, లేకుంటే నిన్ను కూడా ఇంటికి పంపిస్తాను. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంది, ప్రజలకు ఇది ఇస్తా అంటే ఇది ఇవ్వమంటారు. ప్రజలు ఆశపడతారు, తప్పలేదు. ప్రజలు అనేటోళ్ళు ఆశాజీవి. నువ్వు అడ్డగోలు 4,000 ఇస్తాను ఆశపడరు. 10,000 కేసీఆర్ ప్రభుత్వం ఇస్తారు, 10,000 ఇస్తాను ఆశపడరు. తులం ₹1,00,000 ఇస్తా కేసీఆర్ కిట్ ఇస్తాను, తులం బంగారు ఇస్తాను ఆశపడరు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను ఆశపడరు. అనేక రకాల పథకాలు చేసినావు. స్కూటీలు ఇస్తారు పిల్లలకు ఆశపడ్డరు. ఇట్లా ప్రతి ఆశపడి చేసిర్రు. మరి నువ్వు ఏం చేసినావు, మోసం చేసినావు. నీ మోసాన్ని ప్రజలకు వాళ్ళే నీకు ఓటు ద్వారా చూపిస్తారు. చూపించాల్సి ఓటు ద్వారానే కదా. అంతిమంగా ఏముంటుంది అలా. అద్భుతమైన కేసీఆర్ గారు ఒక తెలంగాణ 10 ఏళ్ళలో అద్భుతంగా చేసింది దేశాన్ని. అసలు కేసీఆర్ గారికి ఆయన ఒక పరిపాలన దాక్షిణ్యంగా మంచి పద్ధతిగా పరిపాలన చేస్తుంటే అడ్డగోలు హామీలు ఇచ్చి 9వ తారీఖు రోజు రాకపోతే మీకు ఎమ్మటే వస్తున్నాయి. మీకు లోన్ తెచ్చుకోకపోతే 2,00,000 రూపాయలు 9వ తారీఖే అమ్మలు. 2వ తారీఖు 9వ తారీఖు వద్దమ్మా మీరు ఎమ్మటే నీకు 4,000 పెన్షన్ వస్తామ్మా మీకు అని చెప్పి. ఈ 4,000 పెన్షన్ ఏడిపోయా, 2,500 ఏడిపోయా, తులం బంగారం ఏడిపోయా, స్కూటీలు ఏడిపోయా, 25 మహిళలకు ఏడిపోయా. గై చేయి. నీకు ధైర్యం ఉంటే గై చేయాలి. కానీ ఉంటే కేసీఆర్ మీద పడతా,
కేటీఆర్ మీద పడతా, కేటీఆర్ లోపల తీస్తా, కేటీఆర్ లోపల తీస్తే, కవిత లోపల తీస్తే, ఇంకో లోపల తీస్తే ఆగదు. ఇది ఉద్యమంతో వచ్చినటువంటి పార్టీ. కేసులతోటి జైల్లో పోయి కొట్టాడు వచ్చినటువంటి వ్యక్తులం మేము. వీటికి ఈ సొంటి ఆటలకు, ఈ కేసులకు మేము భయపడటం కాదు. భయపడడం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి అన్నీ అమలయ్యేదానికి ఖచ్చితంగా కొట్టాడతాం, వేటాడతాం. అంతవరకు వదిలిపెట్టాం. ఏదో రేవంత్ రెడ్డి అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఇక నీళ్ళు లేక, కాళేశ్వరం నీళ్ళు లేక, కుంగిందనే పేరు మీద నీళ్ళు లేక ఎండిపోతున్నాయి పంటలు. ఒత్తుకుంటారు రైతులు. ఒకసారి మీరు రైతు చూడండి, నీళ్ళు ఉన్నాయి, బొచ్చెడున్నాయి, నీళ్ళు తీసుకురావచ్చు, చిన్న రిపేర్ చేయొచ్చు. ఇంటికి ఏమన్నా పగులు పడితే రిపేర్ చేసుకోలేవా? మరి రిపేర్ చేయకుండా అడబెట్టి అది పలిగింది అని చూపిస్తున్నాం. వాళ్ళు కట్టుకున్న ఇల్లుకి ఏడ పడలేదా? పట్టుకున్నా రిపేర్ చేసి నీళ్ళు ప్రజలకు నీళ్ళు పంటలు ఏదో మన ఇది వర్షం వచ్చిందని నీళ్ళు ఇచ్చిన పెద్ద గొప్పగా పేద వచ్చిందని చెప్తున్నావు. ఇప్పుడు ఇయ్య నువ్వుగా ఇక రేపటికి మొదలైందిగా అయ్యి ఇక 10 రోజులు అయితే తెలుస్తుంది ఒక్కొక్క కథ అయిందో. ఇప్పటికి ఏందో ఉరికిస్తారు ఒక్కొక్కరు ఊళ్ళలో ఉరికిస్తారు. అదే రెడీ అయ్యారు, సిద్ధంగా అయ్యారు. మీరు పోయి పొలాల్లో చూడు మీకు కూడా ఇక చూసిరు కదా. ఇక ఇక్కడ మన అన్నగారు ఏదైతే చెప్పారో, అంటే ఇప్పుడు ప్రభుత్వం అయినా లేకుంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజాపాలన అయినా, ఇప్పుడు ప్రజాపాలన అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఇప్పుడు పెన్షన్ అయినా, ఇందిరమ్మ ఇండ్లు అయినా ఇలాంటి చాలా మనకు ఆశ కల్పించి ఇట్లా వాళ్ళకందరికీ ప్రజలందరికీ ఆశ కల్పించి ఇట్లా మోసం చేస్తున్నాడు అనే ఒక, అంటే ప్రజల తాట ఉన్నది. దానికి ప్రజలే ఆయనని రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో ఎవరిని గెలిపిస్తారనేది ప్రజలే నిరూపిస్తారని చెప్పేసి మన నిమ్మల శ్రీనివాస్ అన్న గారు మనకి చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ ఇంకో ముచ్చటతోటి మేము ముంగడికి వస్తే ఇక అప్పటి వరకు చూస్తున్నాం 690.